ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేయండి. అక్కడ థమ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి మన వీడియో రీచ్ అవుతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే మంచిగా ఇంట్లో సరదాగా వ్లాగ్ కింద చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను. అయితే మీకు విషయం షేర్ చేసుకోవాలండి. నేను వీడియో స్కిప్ చేయకండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేయండి. అక్కడ థమ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీకు ఎంతవరకు నచ్చింది అనేది నాకు లైక్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. అయితే చూడడం అయితే వ్యూస్ చూస్తున్నారు, చాలా బాగానే వస్తున్నాయి, కానీ లైక్సే మర్చిపోతున్నారు అన్నమాట. అలాగే మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడు ఈరోజు అయితే కనుక మీతో విషయం షేర్ చేసుకుంటానన్నాను కదా, మీకు గుర్తుందా, రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. మా సాయిరామ్ అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. అనుభవం లేని పనులు అంటారు కదా, అది మా సాయిరామ్లో అనొచ్చు నేను. పోన్లేండి, వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇందుకే ఏంటంటారా, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ప్రాన్స్ ఇంటికి వచ్చినాయండి. ఇంటికి వచ్చినాయి కదా అని తీసుకుందామని అనుకున్నాను. ఈ లోపల మా వారు అన్నారు, బయటకు వెళ్తున్నాను కదా నేను, మార్కెట్లో తెచ్చేస్తాను అని అన్నారు. ఇంకా అక్క వాళ్ళు అదినేమో కట్టిపరుగులు అవి తీసుకున్నారు. మాకు ఇక్కడ కట్టిపరుగులు, మెత్తళ్ళు, పచ్చిరేలు ఇంటికి వస్తూ ఉంటాయన్నమాట. అలా కూడా ఇంటి దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇంకా సరే అని చెప్పేసి బయటకు తెస్తానన్నారు కదా అని వెళ్తే బయటికి వెళ్ళి పచ్చిరేలు పట్టుకొచ్చారు. పచ్చిరేలు అక్కడ బాగు చేసి ఉంచాను, మా చిన్నోడు చూపిస్తాడు, ఒకసారి చూడండి. ఇంకా ప్రాన్స్ అయితే ఉన్నాయి, అలాగే కొద్దిగా చికెన్ కూడా ఉంది. రైస్ కూడా కడిగేసి పెట్టానండి, మామూలు సన్న బియ్యమే వేస్తున్నాను అనమాట. ఇంకా బాస్మతి రైస్ అది కాకుండా ఇంట్లో ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హడావుడిగా పని ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంట్లోని, అలాంటప్పుడు పొద్దుటికి సాయంత్రానికి వేసేసుకుంటే బాగుంటుందని. ఇందుకే మా సాయిరామ్ ఏం చేశాడు అన్నది మీకు చెప్పలేదు కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. మీకు ఆ వస్తువు చూపిస్తే గుర్తుపడతారేమో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ బిర్యానీకి మంచిగా టేస్టీగా ఉత్తి బిర్యానీ తింటాం, కర్రీ అది కాకుండా, కాబట్టి చికెను పచ్చిరేలు కలిపి బిర్యానీలో వేసేస్తున్నాను. కాబట్టి కొంచెం కారం కారంగా ఉత్తి బిర్యానీ తినేసేలాగా టమాటాలు అవి వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. ఇందుకే మా సాయిరం చేసిన పనికి ఆ వస్తువులు ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి, అనుభవం లేని పనులు అంటారు కదా, పిల్ల శాస్త్ర పనులు అన్నట్టు మా సాయిరం నాకు చెప్పా పెట్టకుండా తీసుకొచ్చిన ఈ అట్ల ప్యానాలు ఉన్నాయి కదా. ఇందుకే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడని ఎందుకన్నానంటే, 50 రూపాయలు పెట్టి తెచ్చినా ఏదైనా డబ్బులే కదండి. 10 రూపాయలైనా డబ్బులే, 50 రూపాయలైనా డబ్బులే కదా. అయితే ఏంటంటే, ఒక షార్ట్ మామూలుగా టీవీ చూస్తున్నప్పుడు ఒక షార్ట్ తగిలిందన్నమాట. ఒక అమ్మాయి ఇలాగే సేమ్ తీసుకుందంటే 50 రూపాయలు అని చెప్పి తీసుకుంటే పాపం అట్లేసిందండి, దోశలేసింది కానీ అస్సలు ఒక్క దోశ కూడా రాలేదండి. పాపం మళ్ళీ ఏం చేసిందంటే, పిల్లల స్కూల్ టైం అయిపోతుందని టకటక మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొచ్చి అట్లేసింది. నిజంగా నేను కానీ ట్రై చేసి ఉంటే మన వీడియో షూట్లో కదిని నాకు ఉందన్నమాట. నిజంగానే అనవసరంగా తీసుకున్నాడు. పొద్దుట చెప్తుంటే ఏమంటున్నాడో తెలుసండి, వచ్చి ఇలా కొట్టి, ఇది సిమెంట్ కదమ్మా, కొండేనమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు. చాలేరా బాబు ఇలాంటి పనులు చేస్తావా అంటే, మళ్ళీ వాడు ఏం ఐడియా ఇచ్చాడు అనుకుంటున్నారు, సాంబ్రాణి వేసుకోవాలంట. నేను సాంబ్రాణి వేసుకుంటావు కదమ్మా నువ్వు, వారం ఇలా తిప్పుకో అని చెప్పేసి ఇలా చూపించి మరీనండి, ఇల్లంతా ఇలా తిప్పుకో నీకు ఈజీగా ఉంటుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాడు అసలు 50 రూపీస్ పెట్టి ఎందుకు తీసుకురావడం, మనకు ఉపయోగపడితే అది ఎంతైనా పర్వాలేదు, మనకు యూస్ఫుల్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు తెలుస్తుందండి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భార్యలు చెప్తుంటారు కదా వెజిటేబుల్స్ తీసుకురమ్మని. ఇంకా మా పెద్దోడు ఒక రకంగా నయమే, మా చిన్నోడైతే అప్పుడే చూపిస్తాను కారం డబ్బా, మళ్ళీ ఎక్కడుందమ్మా అని అడుగుతాడండి. సాల్ట్ ఏదైనా అసలు చెప్పడమే తక్కువ వాడికి. కిచెన్లోకి వెళ్ళినా బండ దగ్గర గ్యాస్ కట్టడం కూడా రాదు, అలా ఉంటాడు. నవ్వక ఇంకా అసలు మరి రేపు పొద్దున్న వీళ్ళు మ్యారేజ్లు అయిన తర్వాత అసలు మరి ఎలాగంటారు అసలు, మీరు కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. మీ పిల్లలు అంతేనా? నిజంగా పిల్లలు పెరిగిన తర్వాత ఈ చదువులని చెప్పి నిజంగా మనకి కిచెన్లోకి కానీ ఏదైనా విషయం తెలుసుకోవడానికి కూడా కొంచెం వెనక్కే ఉంటున్నారు. మరి మా పిల్లలే ఎలాగ ఉంటున్నారా, మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటున్నారా? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఇప్పుడు అది నాకు భయం వేస్తుంది. ఇంకా ఆ షార్ట్ చూసిన తర్వాత ఇందులో అట్టేయడం అంత అవసరమా, రిస్క్ తీసుకోవడం, అసలు ఏం చేస్తే బాగుంటుంది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అదే మట్టి కుండ అనుకోండి, మా చక్కగా గింజని అది మరగబెట్టి పన్ను చేసి దాంట్లో రెసిపీలు చేస్తూ ఉంటాం. మరి ఇది నాకు అమ్మాయి వేసిన తర్వాత అట్టు కూడా పాపం రియల్గానే చూపించింది, అంటుకుపోయి రాలేదురా అది. అదే అనిపించింది నాకు అప్పుడు, వేస్ట్ చేశారు వీళ్ళని చెప్పేసి. ఇదిగోండి, నేనైతే క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెడుతున్నాను.
ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ పెట్టానండి, చూపిస్తాను మీకు. మీరు కూడా చేసుకుంటారు కదా అని. ఇదిగోండి అల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఎల్లుల్లిపాయలు అంతే క్వాంటిటీ తీసుకోండి. జాజికాయ అంటాం కదా, అది చిన్న ముక్క పొడి విడిగా దీంతో కలపకుండా విడిగా చేసుకోండి. ఎందుకంటే బిర్యానీలో వేసేటప్పుడు ఇది విడిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా మళ్ళీ మనం ఏ కర్రీకైనా చేసుకోవచ్చు. అంటే ఈ ఉత్తి బిర్యానీలోకే సగం ముద్ద పడినా ఇంకొంచెం సగం ఉంటుంది కదా, వేరే కూరలోకి వండుకోవచ్చు అన్నమాట. లవంగాలు ఒక 10 తీసుకున్నాను, యాలక్కాయలు 4 తీసుకున్నాను, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క. ఇప్పుడు బిర్యానీలోకి వేసుకునేవి మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు అంటాం కదా ఇది, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అంటాం కదా, అనాస పువ్వు అంటాం ఇది, అలాగే లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, బిర్యానీ ఆకు. ఇదంతా మసాలా పెట్టేసి చూపిస్తాను. ప్రాన్స్, అలాగే ఇందులో చికెన్ కూడా ఉంది. టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముందే కట్ చేసాను కదా. ఈజీ మాట. ఇంకా మసాలా అంతా ఆడుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ మాత్రం జీడిపప్పు మిస్ అయింది, ఇది కూడా వేసేసుకొని అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ కూడా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోదాం. నేను నెయ్యి ఉంటే నెయ్యి వేసి చేస్తున్నానండి బిర్యానీ. అంతే, నేతి బిర్యానీ నిజంగా బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీలోకి మంచి అరోమా వస్తుంది. అలాగే వేడి చేయకుండా కొంచెం ఆలోచిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ నెయ్యే వేసాను, క్వాంటిటీ ఎక్కువ నెయ్యి పడింది. ఇదిగోండి మీకు తెలుసు కదా, మసాలా సరుకులు అన్నీ చూపించాను కదా, ఇవన్నీ వేసేస్తున్నాను. అలాగే జాజి పువ్వు, అదే జాజికాయ అంటాం కదా, జాజికాయ పొడి, టమాటాలు తప్ప అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తానండి. మా వాడన్ని సెల్ అంతా ల్యాగ్ మాట. ఏముంది మరి అది ఆనేదాకా నేను ఉంచలేను కదా. మళ్ళీ ఈ మసాలా మాడిందనుకోండి టేస్ట్ మారిపోతుంది అన్నమాట. లవంగాలు అవి కరెక్ట్గా మంచి స్టేజ్లో మంచి సువాసన వస్తుంది అని అన్నప్పుడే వేసేసుకోవాలి. లేకపోతే బిర్యానీ టేస్ట్ అంతా కొంచెం ఇగుడు వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఇది కొంచెం ఇలా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాం. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేగాలన్నమాట. టమాటాలు లాస్ట్లో వేసుకున్నాం, వాటర్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేపుకున్నాం. దోరగా వేగిపోయింది. ఈ రెసిపీ పూర్తిగా మీకు చూపించడానికి కారణం ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు క్వాంటిటీ కేజీ రైస్కి ఒక అర కేజీ పచ్చిరొయ్యలు, అర కేజీ చికెన్ వేసుకుంటే భలే రుచి పెరిగిపోతుంది. దాని రుచే దిగిపోతుంది, పచ్చిరొయ్యల రుచే దిగిపోతుంది. ప్రాన్స్ వేసేసాను కదా, బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు అవి వేగిపోయినాయి. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను నాన్న, అంటే కారం కారంగా ఘాటుగా బాగుంటుంది బిర్యానీ. చికెన్ కూడా వేసేసానండి. ఇంకా మసాలా ముద్ద కూడా వేసేస్తున్నాను. సగం ముద్ద తీసేసుకొని పక్కన బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఏదైనా మాంసం కూరలోకి అంటే చికెన్ కర్రీలోకి కానీ ఏదైనా కర్రీలోకి వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఈ కాజ్యం వేయట్లేదు బిర్యానీలో, నీసుకొంపు వచ్చేస్తుంది అన్నమాట. ఇది విడిగా ఉడకపెట్టేసి మా బిట్టుకు పెట్టేస్తాను. ఏనా ఇందులో కలిపితే బాగోదు. కూరలో అయితే నేను మధ్యలో వేస్తాను, లేకపోతే కూర అంతా నీసుకొంపు వస్తుందంట. ఒక్కోసారి కుక్కర్లో అది వండినప్పుడు అది కూడా నేను స్కిప్ చేస్తాను అన్నమాట. మూత తీసేసిన తర్వాత ఉడకపెడతాను అన్నమాట, అయిపోతుంది. కొంచెం వాటర్ తీయాలేమో, గిన్నె సరిపోలేదు. ఇదిగోండి, ఇది కొంచెం పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి బిర్యానీ అయితే పై దాకా వచ్చేసింది అనమాట. సరిపోలేదు, కొంచెం ఇరికైంది. వాటర్ అంతా క్వాంటిటీ అంతా కరెక్టే కానీ గిన్నె మార్చవలసింది. ఇంక సరిపోతుంది రండి, బాగానే కరెక్ట్గానే కుక్ అయింది. ఈ గిన్నెలోకి తీసేద్దాం. గిన్నెలోకి తీసాను, ఇంక వడ్డించేనా, అంతే కదా. కుక్కర్ పై దాకా వచ్చేసింది. కుక్కర్ బిర్యానీ చికెన్ అండ్ పచ్చిరొయ్యలు వేసి చేసేసాను. ఇదిగోండి నేనైతే పెట్టేసుకున్నాను. వాళ్ళు ఇంకా తినడానికే కొంచెం వర్క్ ఉందంట. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనేది చెప్తాను నేను.
బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి రైతా కూడా చేశాను, టేస్ట్ చేద్దాం. కొంచెం పైకి వచ్చిందన్నమాటే కానీ సరిపోయింది. నిమ్మకాయలు ఉన్నాయి నాన్న, నిమ్మకాయ ఎక్కువ వేసుకురా. రారా, టేస్ట్ అయితే ఉత్తి చాలా బాగుంది. అసలు ముద్దకో ముక్కవుతుంది, ఇంకా ప్రాన్స్ ఎక్కడ తగలేదు నాన్న నాకు. అయిపోయింది నాన్న. టేస్ట్ ఒక టేస్ట్ చూడు ఎంత బాగుందో. ఇంకా మా ఊడు ఆగడండి, నచ్చింది. పెట్టేస్తాను ఉండు, నేను కూడా వెళ్ళి వాడికి కూడా పెట్టేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. చాలా చాలా బాగుంది బిర్యానీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పూర్తిగా చూపించాను, చాలా రోజుల తర్వాత వంట వీడియో అయితే చూపించాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.